తెలుగు వారికి అందమైన బంధాలున్నాయి. అత్త, మామ, పిన్ని, బాబాయ్ ఇలా ఉన్న రిలేషన్స్‌కి ఇంగ్లీష్‌లో మాత్రం ఒక్కటే భాష. ఒక్కటే వాడకం. అవును. తెలుగు 56 అక్షరాలైతే ఆంగ్లేయుల భాషలో బొత్తిగా 26 లెటర్లే ఉన్నాయి. ఈ కక్కుర్తితో రిలేషన్స్‌కి కూడా కుచించుకుని అందరికీ ఒకే పిలుపుతో వారు అలవాటు చేసుకున్నారు. చదువులు ఎక్కువై కల్చర్ అనుకుంటూ మన వాళ్ళు కూడా అదే ఫాలో అవుతూ ఉన్నారు. గతంలో లేని ఈ కల్చర్ ఇప్పుడు ఎక్కువవుతూ ఉంది. దాంతో మధ్య వయస్కులు అంతా కూడా తెగ ఫీల్ అవుతూ ఉన్నారు. గతంలో చూస్తే 6 పదుల వయసు ఉన్న ఎన్టీఆర్ అన్న అయ్యారు. అలాగే మమతా బెనర్జీ వంటి వారు కూడా అక్క అయ్యారు. కానీ ఇప్పుడు చూస్తే ఆ తీరు లేదు. కాస్త పెద్ద అనిపిస్తే చాలు ఏకంగా అంకుల్ ఆంటీ అనేస్తూ ఉన్నారు. వారు ఎవరో తెలియదు, ఎప్పుడు చూసి ఉండరు. బస్సుల్లో, రైళ్లలో, సినిమా హాళ్లలో పక్కన కూర్చుని మరీ ఈ విధంగా తమకు తెలిసిన ఈ న్యూ కల్చర్ ని ఇలా పిలుపులతో ఇబ్బంది పెడుతూ ఉన్నారు. తమకంటే ఏడాది పెద్ద ఉన్నా సరే ఆంటీ అయిపోతుంది అమ్మాయి. పెళ్లి అయితే చాలు ఇక ఆంటీయే. అలాగే 30 దాటితే చాలు మగవారు అంకుల్ అయిపోతూ ఉన్నారు. దాంతో ఆఫీసుల్లో బయట ఎక్కడ చూసినా కూడా ఈ అంటు గట్టిన పిలుపుని వంట పట్టించుకోవడం బహు కష్టంగా ఉందని వగచి వాపోతున్న జనాభా తడిసి మోపెడుగా ఉంది. అయినా ఆంటీ అంకుల్ పిలుపు ఆగదే, వెతికి వెంటాడుతోందే అన్నదే అధిక శాతం మంది బాధ. మిలీనియం ముందు దాకా చూస్తే పెద్దవారిని అన్నయ్య, అక్కయ్య అని పిలిచేవారు. 2000 సంవత్సరం తర్వాత జనరేషన్ బొత్తిగా కార్పొరేట్ పైత్యంతో జనంలోకి వచ్చారు. వారికి ఈ పిలుపులు చాలా లైట్ గా ఉంటూ ఉన్నాయి. టేక్ ఇట్ ఈజీ యార్ అంటూ ఉన్నారు. కానీ తీసుకునే వారికి కదా ఆ బాధ తెలుస్తుంది. ఈ రోజుల్లో 3 కాదు 4 పదులు అయినా కూడా పెళ్లి కావడం లేదు. పైగా కాస్త జుట్టు తగ్గినా, బట్టతలొచ్చినా, పొట్ట కనిపించినా వయసుతో సంబంధం లేకుండా అంకుల్ అని ఈ కుర్రకారు పిలిచేస్తూ ఉన్నారు. దాంతో పలకలేక మూగ వేదన అనుభవించడం చెప్పాలంటే ఎవరికి వారిదే బాధగా ఉంటుంది అంటూ ఉన్నారు. వరసలు లేవు, పద్ధతులు తెలియవు. అత్తకు పిన్నికి తేడా అసలు తెలీదు. మామయ్య బాబాయ్ల మధ్య ఉన్న తేడా ఏమిటో చెప్పినా అర్థం కాదు. ఏం చెప్పినా వాట్ అంటూ తెల్ల ముఖం వేయడమే ఈ జనరేషన్ కి తెలుసు. ఎందుకంటే తెల్లవారి భాష నోటి నిండా పుచ్చుకుని పుక్కిలించి వదిలేసే తరం బయలుదేరింది కాబట్టి మ్యాటర్ ఇలాగే ఉంటుంది అని అంటూ ఉన్నారు. ఇక మనకు ముందు నుంచి ఒక సామెత ఉంది. ఆడవారి వయసు మగవారి జీతం అడగరాదు. అందులో మర్మం ఏంటి అంటే ఆడవారు తమ వయసు గురించి అంతలా ఆలోచిస్తారు అని అర్థం. అలాంటి లేడీస్ ని మిడిల్ ఏజ్ కూడా రాని వారిని పట్టుకుని పుసుక్కున ఆంటీ అనేస్తే వారి వేదన, అరణ్య రోదన ఎవరికి అర్థమవుతుంది మరి? చాలా మంది అయితే ఇప్పుడిప్పుడే రివర్స్ అవుతూ ఉన్నారు, అటాక్ చేస్తూ ఉన్నారు కూడా. ఆంటీ అంటే ఏమిటి, ఆ పిలుపు అని కళ్ళెర్రగా చేసి ఎదురు ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే అలా ఆగ్రహం ఎందుకు చూపిస్తున్నారో అర్థం చేసుకునే తెలివి బొత్తిగా ఈ కార్పొరేట్ సిటీ కల్చర్ కి లేదంటే లేదు. పైగా సీరియస్ అవుతారెందుకు అని రెట్టేస్తారు. ఆ మీదట వివాదం ముదురుతుంది. చూసిన వారికి ఎబ్బెట్టుగా ఉంటుంది. దాంతో ఆంటీ అంకుల్ అన్నది చివరికి ఎంత దాకా వెళ్తుంది అంటే ఏజ్ షేమింగ్ దాకా అని అంటూ ఉన్నారు. బాడీ షేమింగ్ అన్నది నేరంగా గుర్తిస్తూ ఉన్నారు. ఇప్పుడు కొత్తగా ఏజ్ షేమింగ్ అన్నది కూడా ఆ జాబితాలో చేరే రోజు దూరంలో లేదని అంటూ ఉన్నారు. వయసుని ప్రభావితం చేసేలా ఈ ఆంటీ అంకుల్స్ పిలుపులతో ఇబ్బంది పెడితే మాత్రం చిక్కుల్లో పడే రోజు వస్తుందని అంటూ ఉన్నారు. బ్రిటన్ లో ఒక భారతీయ మూలాలున్న మహిళ ఆంటీ అన్న పిలుపు మీద విసిగి వేసారి ఏకంగా కోర్టుకెక్కింది. ఆ విధంగా పిలిచిన మహిళ మీద కేసు పెట్టేసింది. తన మనోభావాల మీద దెబ్బతీసేలా పిలుపు ఉందని ఆమె కోర్టుకు చెప్పుకుంది. దాంతో కోర్టు కూడా సదరు మహిళ వాదనతో అంగీకరించి ఆంటీ అని పిలిచిన వారికి 1,76,000 వరకు భారీ జరిమానా విధించింది. ఈ తీర్పుని చూసిన తర్వాత భారతదేశంలో కూడా వస్తే బాగుంటుందని అంటూ ఉన్నారు. అనడమే కాదు, ఏదో రోజున వచ్చేలా చూస్తారు కూడా. అందుకే ఎవరి మనోభావాలను దెబ్బతీసే హక్కు మరొకరికి లేదు అన్నది గ్రహించి ఆంటీ అంకుల్ పిలుపులు ఈ జనరేషన్ తగ్గిస్తే మంచిది. వీలైతే ఏమండి అని పిలిస్తే గౌరవంగా ఉంటుంది.